ఏమండో ఈ ఊళ్ళో కొత్తగా వచ్చుకున్నారు ఎట్టం దొడ్లకు లోన్లు ఇస్తున్నారండు అన్నట్టు ఉంది. మరి ఏం చేయమంటారు? అదే దరి మార్చమంటారా? ఏంటి పంతులు గారు ఇది ఎలా ఉంది? ఆయన చెలిపోయిన వారిని పెద్ద కత్తి తెమ్మను. ఎందుకండి? గుడికాడకు పోతుంది అంటే ఇప్పుడు వరకు అమ్మోడి గుడికాడ కొట్టానండి. అమ్మోడి గుడికాడ ఇగో డివ్వి డివిట్టం కొట్టండి. అంటే ఎలా కొట్టాలండి? డివ్వి డివిట్టం డివ్వి మీరే కదండి కొట్టన్నారు. నేను కొట్టమన్నప్పుడే కొట్టాలి. కొడతానే ఉన్నారు. మాకు ఎలా తెలుస్తుందండి మీరు కొట్టమన్నప్పుడు? నేను ఇలా అంటాను కొట్టండి, ఇలా అంటాను. కొట్టన్నారు. నేను చెప్పినప్పుడే కొట్టండి. అమ్మా పడాయి దివం గర్భమ్మ గో గణపతి పూజించు, గౌరీదేవిని పూజించు. అమ్మా గౌరీదేవి ఏగేది అలా కాదే తల్లి. అమ్మా గౌరీదేవి గౌడికేది కదా దైత్రు కుట్టమండి కానా. ఆడేమో వినాయకుడు అంటే విఘ్నేశ్వర స్వామి అంటున్నాడు. ఇదేమో గౌరీదేవి అంటే గౌడికేది అంటుంది. అంటే అమ్మాయి పాడిగేది కూడా పడవండి. అమ్మా పాడిగేది సూడిగేది కాదు, గౌరీదేవి దండం పెట్టుకో. అమ్మా గౌరీదేవి నా సంసారం చల్లగా చూసి 6 కాయలు 3 పువ్వులు. ఎవరికే 6 కాయలు 3 పువ్వులు. ఇద్దరికేనా? ఏటేటా కానుపు కావాలి. ఎందుకండి? పెంచొద్దా? ధరలు ఎక్కువైపోతున్నాయి. ఒకడు వద్దు అంటున్నాడు. ఇద్దరు ఒకడ ముద్దు ఇద్దరు మొహమా? 2 ముద్దు 3వ వాడు వద్దు అమ్మా, అంతేనా? పిల్లలండి ఎంత పిచ్చో బలవంతంగా చేస్తున్నాం. అమ్మాయి అరిపేదగా ఉంది, ఆపరేషన్ అన్న పెడుతుంది, వీడియో వెళ్ళిపోతుంది. పట్టింగ్ అది సరిగ్గా చేయకపోతే. అమ్మాయి గౌరవ పూజ చేయించాను, గణపతి పూజ అయింది. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి కాలు తొక్కించి గంగాలు విడుస్తాను. అమ్మా పడాయి వ్యక్తి బంగారమ్మ కాలు పెట్టమ్మా. కాలు ఎడగా పెట్టేసల్లి బాబు భజంతేలు. ఓం నమో నారాయణ. బాబు పెడుతున్నాడు బాధ. ఏంటి పొద్దున గారు